హాయ్ అండి అందరికీ. పెర్స్పెక్టివ్స్కి సంబంధించి ఉపాధ్యాయ సాధికారతలో మోస్ట్ ఇంపార్టెంట్ క్విక్ రివిజన్ బిట్స్ అండి. ఇవి ర్యాపిడ్ రివిజన్కి బాగా యూజ్ అవుతాయి. ఇవి ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయ సాధికారతకి సంబంధించిందంతా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుడు తన వృత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడమే ఉపాధ్యాయ సాధికారత. ఉపాధ్యాయ సాధికారత అంటే తన యొక్క వృత్తి సామర్థ్యాల్ని పెంపొందించుకోవడమే ఉపాధ్యాయ సాధికారత. మరి ఉపాధ్యాయుడు తన శక్తియుక్తులను బలోపేతం చేయటం, మరి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడమే ఉపాధ్యాయ సాధికారత. మరి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? మరి ఏ అంశాలను వారి యొక్క సాధికారతను ప్రభావితం చేస్తుందంటే ఆ ఉపాధ్యాయుల యొక్క రూపచిత్రము, అలాగే వారి యొక్క లక్షణాంశాలు, ఈ రెండూ కూడా ప్రభావితం చేస్తాయి. మరి ఉపాధ్యాయుల యొక్క వృత్తిపూర్వక శిక్షణ కూడా ప్రభావితం చేస్తుంది. మరి విద్యా ప్రణాళికల యొక్క మౌలిక లక్ష్యాలు కూడా ప్రభావితం చేస్తాయి. మరి విద్యార్థుల యొక్క ఉపలబ్ధి మూల్యాంకనం కూడా ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ సాధికారత యొక్క స్థాయిలు ఏమిటి? ఏ ఏ స్థాయిల్లో ఉపాధ్యాయ సాధికారత అనేది ఉంటుందంటే ఉపాధ్యాయ స్థాయి మరియు పాఠశాల స్థాయి. ఉపాధ్యాయ స్థాయి మరియు పాఠశాల స్థాయి. మరి విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన సాధికారత స్థాయి ఏమిటి? విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన సాధికారత స్థాయి ఏమిటంటే ఉపాధ్యాయ సాధికారత స్థాయి. ఉపాధ్యాయులకు సమకూర్చిన వృత్యంతర శిక్షణ, ప్రత్యేక సెమినార్లు, సింపోజియంలు మొదలైనవి దేనికి సంబంధించినవి? ఉపాధ్యాయులకి సమకూరుస్తారు కదా వృత్యంతర శిక్షణ, అంటే జాబ్ వచ్చిన తర్వాత శిక్షణ ఇస్తారు కదా అది. మరియు ప్రత్యేక సెమినార్లు, సింపోజియంలు ఇవన్నీ కూడా పాఠశాల స్థాయి సాధికారతకు సంబంధించినవి. విద్యార్థులు అభ్యసనంలో సలహాదారుగా ఉండి విద్యా ప్రక్రియ ఆశించిన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడే సాధికారిత స్థాయి ఏదంటే ఉపాధ్యాయ స్థాయి. నెక్స్ట్ వన్, పాఠశాల ఆశిస్తున్న లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయుని సంసిద్ధం చేయటానికి తోడ్పడేటటువంటి సాధికారిత స్థాయి ఏమిటి అంటే పాఠశాల స్థాయి. మరి ఓబీబీ ఒక ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే ఒక రకమైన పథకం. మరి ఓబీబీ అనగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం. మరి దీన్ని తెలుగులో ఏమంటారు? ఇది ఒక ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి పథకం అన్నమాట. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం అనేటటువంటిది ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి పథకం. మరి ఓబీబీ పథకం ఏ విద్యా విధానంలో భాగంగా అమలు చేశారు అంటే జాతీయ విద్యా విధానం NPE 1986లో భాగంగా ఓబీబీ పథకాన్ని అమలుపరచడం జరిగింది. మరి ఓబీబీ పథకం ఎప్పుడు ప్రారంభించారు? 1986లోని సెప్టెంబర్ 30న ఏర్పాటు చేయడం జరిగింది. 1986 సెప్టెంబర్ 30న ప్రారంభించడం జరిగింది. మరి ఓబీబీ పథకం అనేటటువంటిది SSAలో ఎప్పుడు విలీనం చేశారు? SSAలో 2002 ఏప్రిల్ 1వ తేదీన విలీనం చేయడం జరిగింది. ఓబీబీ పథకం దేశవ్యాప్తంగా ఎన్ని దశలలో అమలుపరచడానికి నిర్ణయించారంటే 3 దశలలో. ఓబీబీ పథకం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలి? 1:40 ఉండాలి. మరి ప్రతి పాఠశాలలో కనీసం 2 టీచర్లు ఉండాలి, అందులో కనీసం ఒక మహిళా టీచర్ అయి ఉండాలి అని మొట్టమొదటిసారిగా సూచించినటువంటి పథకం ఏది అంటే ఓబీబీనే. ఓబీబీ ప్రకారం 100 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఉండవలసిన గదులు మరియు టీచర్ల సంఖ్య వరుసగా 3 గదులు ఉండాలి, 3 టీచర్లు ఉండాలని చెప్పడం జరిగింది. 100 మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలల్లో మాత్రమే. మరి ఓబీబీ పథకం అమలు చేసినటువంటి స్కూళ్ళు, ఏ స్కూళ్ళు ఓబీబీ పథకం అమలు చేయబడిన స్కూళ్ళు ఏంటంటే ప్రైమరీ స్కూళ్ళు మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్స్. మరి అపెప్ అనగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నమాట అపెప్ అంటే. మరి ODA వారి ఆర్థిక సహాయంతో భారత ప్రభుత్వం మరియు ఏపీ ప్రభుత్వం ఉమ్మడిగా అమలుపరిచినటువంటి పథకం ఏది అంటే అపెప్నే.
మరి ఓడిఏ అనగా ఏంటి? మరి ఓడిఏ ఆర్థిక సహకారంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం రెండూ కలిసి ఉమ్మడిగా అమలుపరిచినటువంటి పథకం ఏదంటే ఎపెప్. మరి ఓడిఈ అంటే ఏంటి అంటే ఓవర్సీస్ డెవలప్మెంటు అడ్మినిస్ట్రేషన్. మరి ఎపెప్ ప్రాథమిక తరగతులలో గుణాత్మక బోధనకు గాను ఎన్ని సూత్రాల పథకాన్ని అమలు చేసింది అంటే 6 సూత్రాల పథకాన్ని అమలు చేసింది. మరి ఎపెప్ పథకం అనేది ఎన్ని దశలలో అమలుపరిచారు? ఇది 2 దశల్లో అమలుపరిచారు. 1884 టు 87 మధ్య కాలంలో ఒకసారి, మరి 89 టు 95 మధ్య కాలంలో ఒకసారి 2 సార్లు అమలు చేయడం జరిగింది. మరి ఎపెప్లోని 6 సూత్రాలు ఉపాధ్యాయుని యొక్క ఏ బోధనను సులభతరం చేశాయి? కృత్యాధార బోధనను సులభతరం చేశాయి. ఎపెప్ అంటేనే మరి కృత్యాధార బోధన అనమాట. మరి డిపెప్ అంటే ఏంటి? డిపెప్ అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇది డిస్ట్రిక్ట్కి సంబంధించింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిపెప్ అనేది డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మరి డిపెప్ను ప్రారంభించినది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి డిపెప్ను ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడంటే 1994 నవంబర్ 8వ తేదీన. మరి డిపెప్ పథకం ప్రస్తుతం ఏ పథకంలో విలీనం చేసేసారంటే ఎస్ఎస్ఏలో సర్వశిక్ష అభియాన్లో విలీనం చేయడం జరిగింది. ఎస్ఎస్ఏ అనగా సర్వశిక్ష అభియాన్. మరి డిపెప్ పథకం మొదటిగా ఎన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైందంటే 7 రాష్ట్రాలలో 42 జిల్లాలలో ప్రారంభమైంది. 7 రాష్ట్రాలలోని 42 జిల్లాల్లో ప్రారంభమైందనమాట. మరి 1940 డిపెప్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధుల వాటా ఎంత? మరి కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు పెట్టింది డిపెప్ పథకంలో అంటే మరి కేంద్రం ఎక్కువ పెట్టింది 85% వరకు పెడితే 15% వరకు ఏపీ ప్రభుత్వం పెట్టింది. మరి 85:15 అనమాట. మరి ఆంధ్రప్రదేశ్లో డిపెప్ పథకానికి గాను ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి విదేశీ సంస్థ ఏది అంటే బ్రిటిష్ వారి డిఎఫ్ఐడి అనేటటువంటి ప్రోగ్రామ్ అనేటటువంటి దనమాట సంస్థ. మరి 6 నుండి 11 సంవత్సరాల పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదయ్యేలా చూడడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. చూడండి, డిపెప్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం 6 నుండి 11 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అయితే కాదు, 6 నుండి 11 సంవత్సరాల పిల్లలని పాఠశాలల్లో నమోదయ్యేటట్లు చూడడమే డిపెప్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరి డిపెప్ పథకం మన రాష్ట్రంలో ఏ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు? 1996 టు 97 మధ్య కాలంలో దాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ 6 నుండి 11 సంవత్సరాల పిల్లలందరినీ కూడా పాఠశాలలో నమోదయ్యేటట్లు చూడడం అనమాట. డిపెప్ పథకం మన రాష్ట్రంలో మొదట ఎన్ని జిల్లాలలో ప్రారంభమైంది అంటే 5 జిల్లాల్లో ప్రారంభమైంది. డిపెప్ పథకం ద్వారా ఒక్కొక్క పాఠశాల అవసరాలకు వస్తువుల కొనుగోలుకు అందించేటటువంటి గ్రాంట్ ఎంత? 2,000 రూపాయల చొప్పున ఒక్కొక్క పాఠశాలకి పాఠశాల అవసరాలకు మరియు వస్తువులు కొనుక్కోవడానికి గ్రాంట్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. డిపెప్ పథకం ద్వారా బోధనా సామగ్రి కొనుగోలుకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఎంత ఇస్తుందంటే 500 రూపాయలు ఇస్తుందన్నమాట. బోధనా సామగ్రి టీఎల్ఎం కొనుక్కోవడానికి గట్రా చార్ట్లకి దానికోసం 500 రూపాయలు ఇస్తుంది. మరి డిపెప్ పథకం ఒక సంవత్సరంలో ఎన్ని ఉపాధ్యాయ సమావేశాలను నిర్వహించాలని సూచించిందంటే 10 ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. మరి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటు ఏ పథకంలో భాగము అంటే డిపెప్ పథకంలో భాగం. బ్రిడ్జ్ స్కూల్స్ అనేవి ఏ పథకంలో భాగంగా ప్రారంభించారంటే డిపెప్లో భాగంగానే ప్రారంభించారు. పాఠశాల పనిచేసేటటువంటి విద్యార్థుల సంఖ్యను 5% కంటే కిందకు తేవడం అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. 5% కంటే తగ్గించాలి, పాఠశాల మానివేసేటటువంటి విద్యార్థుల్ని 5% కంటే తగ్గించాలనేది డిపెప్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే డిపెప్కు కొనసాగింపుగా ప్రారంభించినటువంటి పథకం ఏదంటే ఎస్ఎస్ఏ. డిపెప్కు కొనసాగింపుగా ప్రారంభించినటువంటిది ఎస్ఎస్ఏ. మరి ఎస్ఎస్ఏను మన రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తున్నారు ఇప్పుడు అంటే రాజీవ్ విద్యా మిషన్గా పిలుస్తున్నారు. మరి ఎస్ఎస్ఏను కేంద్ర కేబినెట్ నుండి ఆమోదం పొంది అమలులోకి ఎప్పటి నుండి తెచ్చారంటే 2000 నుంచి తెచ్చారనమాట. 2000 సంవత్సరం నవంబర్ 16 నుండి తీసుకురావడం జరిగింది. మరి కేంద్ర స్థాయిలో ఎస్ఎస్ఏ యొక్క చైర్మన్ ఎవరుంటారంటే ప్రధానమంత్రి ఉంటారు. మరి కేంద్ర స్థాయిలో ఎస్ఎస్ఏ యొక్క వైస్ చైర్మన్ ఎవరుంటారంటే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, అదే ఇప్పుడు విద్యాశాఖ అని కూడా మనం చెప్పబడుతుందన్నమాట. మన రాష్ట్రంలో ఎస్ఎస్ఏ పథకం
ఏ పథకానికి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు అంటే డిపెప్ పథకానికి కొనసాగింపుగా చెప్పుకోవచ్చు. డిపెప్ అలాగ అంతరించిపోయి ఎస్ఎస్ఏగా పేరు మార్చడం జరిగింది. ఎస్ఎస్ఏ మన రాష్ట్రంలో ఇప్పుడు రాజ్య విద్యా మిషన్గా మనం పిలుస్తున్నాం అన్నమాట. మరి ఎస్ఎస్సి యొక్క లోగో పైన ఉండేటటువంటి నినాదం ఏమిటి అంటే విద్య మా హక్కు, విద్య మా హక్కు అనేటటువంటి నినాదం ఉంటుంది. మరి సర్వశిక్ష అభియాన్ అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా ఎలా ఉందంటే 85:15. మరి 9వ ప్రణాళికలో ఉందన్నమాట ఇట్లా. మరి ఇలా నిధుల వాటా కేటాయింపు అనేది 9వ ప్రణాళికలో 85:15గా ఉంది. మరి 10వ పంచవర్ష ప్రణాళికలకు వచ్చేసరికి 75:25గా మారిపోయింది. అంటే 3 వంతులు కేంద్ర ప్రభుత్వం పెడితే 1 వంతు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేలాగా మారింది. మరి 11వ ప్రణాళిక వచ్చేసరికి ఆఫ్ అండ్ ఆఫ్గా మారిపోయింది. సగం కేంద్ర ప్రభుత్వం, సగం రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కోసం నిధులు కేటాయింపు అనమాట. మరి మొదట గ్రామ విద్యా కమిటీలు, దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు. గ్రామ విద్యా కమిటీలు, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఈ రెండు కూడా ఎస్ఎస్ఏలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. వైకల్యం గల పిల్లలకు ప్రతి సంవత్సరం ఎస్ఎస్ఏ పథకం ద్వారా అందించేటటువంటి నగదు ఎంత అంటే 3,000 రూపాయలు. ప్రాథమిక పాఠశాల లేనిచో విద్యా హామీ పథకం కింద విద్యా కేంద్రాల యొక్క నిర్వహణను ఏ పథకంలో భాగంగా అమలుపరిచారు అంటే ఎస్ఎస్ఏలో భాగంగానే అమలుపరిచారు. అంటే పాఠశాలలు లేని చోట విద్యా హామీ పథకం కింద విద్యా కేంద్రాల యొక్క నిర్వహణ అనమాట. విద్యా కేంద్రాలు అంటారనమాట. వాలంటీర్లతో నిర్వహించడం అట్లాంటిది. మరి ఎస్ఎస్ఏ నిధులతో ఎంత శాతం నిధులు నిర్మాణ పనులకు ఖర్చు చేశారు అంటే 33% నిధులను నిర్మాణ పనుల కోసం ఖర్చు చేశారు. మరి ఎన్సిటిఈ అనగా ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే జాతీయ ఉపాధ్యాయ మండలి దీని యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. మరి మొదట జాతీయ ఉపాధ్యాయ మండలి అనేటటువంటి సలహా సంఘంను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? మొదట జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనేటటువంటి సలహా సంఘమును కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1973లో ప్రారంభించింది. కానీ దీనికి చట్టబద్ధత లేని సంస్థగా చెప్పబడుతుందన్నమాట. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనేటటువంటి సలహా సంఘం అంటే సిబిఎస్ఈ అన్నమాట. నెక్స్ట్ వన్, ఎన్సిటిఈకి చట్టబద్ధత గల సంస్థగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అంటే ఎన్సిటిఈ అనేటటువంటి దానికి మరి దీనికి 1973లో అయితే చట్టబద్ధత ఇవ్వలేదు. మరి చట్టబద్ధత ఎప్పుడు ఇచ్చింది అంటే 1993 డిసెంబర్ 29న దీనికి చట్టబద్ధత గల సంస్థగా ఏర్పాటు చేసింది అనమాట ఎన్సిటిఈని. 1993 డిసెంబర్ 29న. మరి ఎన్సిటిఈ యొక్క యాక్ట్ 1993 యాక్ట్ 73 ద్వారా సంస్థగా రూపొందించబడింది అనమాట. మరి ఎన్సిటిఈ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1995. అయితే స్వయం ప్రతిపత్తి దానంతట అదే పనిచేయగలనమాట. స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేశారు ఎప్పుడంటే 1995 ఆగస్టు 17న. ఎన్సిటిఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీ. మరి ఎన్సిటిఈ యొక్క దక్షిణాది ప్రాంతాల యొక్క కార్యాలయం బెంగళూరు. మరి తూర్పు కేంద్రాలయం అయితే భువనేశ్వర్, ఒడిశా. అంటే మరి దిక్కులే మీరు గుర్తుపెట్టుకోవడమే. పశ్చిమాన ఏది ఉంటుంది? పశ్చిమాన భోపాలు. మరి ఉత్తర ప్రాంత ప్రధాన కార్యాలయము జైపూర్, రాజస్థాన్. మరి ఎన్సిటిఈలో ఇక్కడ మనకి బిట్ కట్ అయింది. నెక్స్ట్ వన్, ఎన్సిటిఈలో ఎంతమంది పాఠశాల ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు? ఎన్సిటిఈలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా సభ్యులుగా ఉంటారు. ఎంతమంది అంటే 3 ఉంటారు. ఉపాధ్యాయుల యొక్క కనీస అర్హతను నిర్ణయించే సంస్థ ఏది? ఉపాధ్యాయుల యొక్క కనీస అర్హత ఇంత ఉండాలి అని నిర్ణయించేది ఎన్సిటిఈ. ఉపాధ్యాయ విద్యపై సంస్థల యొక్క స్థాపనకు బిఎడ్, డిఎడ్ మరియు పండిత్ కాలేజ్ వాటికి అనుమతులు ఇచ్చేది కూడా ఎన్సిటిఈనే. అంటే వీటి యొక్క ప్రైవేట్ డైట్లు గట్ట స్థాపిస్తారు కదా, ప్రైవేట్ డిఎడ్ సంస్థలు గట్ట, వాటికి అనుమతి ఇచ్చేది కూడా ఎన్సిటిఈని. మరి ఎన్సిటిఈ యొక్క జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు ఎవరుంటారంటే విద్యాశాఖ మంత్రి లేదా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఉంటారు. ఎన్సిటిఈ సైన్స్లో జాతీయ స్థాయిలో ఏ పరీక్షను నిర్వహిస్తూ అందులో నెగ్గినటువంటి విద్యార్థులకు డాక్టరేట్ స్థాయి వరకు కూడా అయ్యే ఖర్చును భరిస్తున్నది అంటే నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ పెడుతుంది. ఈ టెస్ట్లో నెగ్గినటువంటి వాళ్ళకి డాక్టరేట్ కోర్స్ అంతా కూడా ఫ్రీగా భరిస్తుంది అనమాట. నెక్స్ట్, ఇన్నోవేషన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటటువంటి అఖిల భారత
పోటీలను కూడా నిర్వహించి అందులో నెగ్గినటువంటి ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు ఇస్తుందన్నమాట. ఇచ్చేది ఏది అంటే ఎన్సీఈఆర్టీ. మరి ఎన్సీఈఆర్టీ అనగా ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సీఆర్టీ స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1961 సెప్టెంబర్ 1న. 1961 సెప్టెంబర్ 1. మరి అదైతే 1995లో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడింది. ఇది 61లో. నెక్స్ట్ ఎన్సీఆర్టీకి అధ్యక్షునిగా ఎవరుంటారు అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. మరి ఎన్సీఆర్టీలో ఎన్ని విభాగాలు ఉంటాయంటే 15 విభాగాలు ఉంటాయి. ఎన్సీఆర్టీలో 15 విభాగాలు ఉంటాయి. ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సాంకేతిక సంస్థ ఏదంటే సైట్, సిఐఈటి సైట్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీలో ఉంటుంది దీని ప్రధాన కార్యాలయం. మరి ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వృత్తి విద్యా సంస్థ పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇది భోపాల్లో ఉందన్నమాట. ఇది వృత్తి విద్యా సంస్థ, వొకేషనల్ అనమాట. ఎన్సీఆర్టీ యొక్క జనరల్ బాడీ మరియు ఎడ్యుకేషన్ కౌన్సిల్కి కార్యనిర్వహణాధికారిగా పనిచేయ వ్యక్తిని ఏమంటారంటే డైరెక్టర్ అని అంటారు. ఉమ్మడి జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించేటటువంటి జాతీయ స్థాయి సంస్థ ఏదంటే ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ ఏదే అంటే ఎన్ఐఈ న్యూఢిల్లీ అనమాట. జాతీయ స్థాయి సంస్థ విద్యా ప్రణాళికలను రూపొందించేది ఏదంటే ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ ఏదంటే ఎన్ఐఈ న్యూఢిల్లీ. ఎన్ఐఈ అంటే ఫుల్ ఫామ్ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎన్సీఈ 2005ను రూపొందించిన వారు ఎన్సీఎఫ్ 2005ను ఎవరు రూపొందించారంటే ఎన్సీఆర్టీనే. ఇది ఇంపార్టెంటే, మన టెట్లో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కోసం ఆటల పద్ధతి మరియు పాటల పద్ధతి మరియు కృత్యాధార బోధన విధానంలో తరగతుల యొక్క రూపకల్పన చేసినటువంటి సంస్థ. ఆటలు పాటల ద్వారా వీటన్నింటి ద్వారా తరగతులను రూపకల్పన చేసిన సంస్థ ఏదంటే ఎన్సీఆర్టీనే. మరి సర్వశిక్ష అభియాన్ అమలుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది కూడా ఎన్సీఆర్టీనే. మరి వికలాంగుల విద్యలో భాగంగా బోధించేటటువంటి అభ్యాసకుల కోసం సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్స్ చూడండి, వికలాంగుల కోసం సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్స్ని రూపొందించింది కూడా ఎన్సీఆర్టీనే. మరి జాతీయ స్థాయి టెక్స్ట్ బుక్స్ను కానీ వర్క్ బుక్స్ను కానీ అలాగే సప్లిమెంటరీ బుక్స్ను కానీ వీటన్నింటినీ ప్రచురించే సంస్థ కూడా ఎన్సీఆర్టీనే. మరి నీపా అంటే ఏంటి? నీపా అంటే విద్యా ప్రణాళిక మరియు విద్యా పరిపాలనలో కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేటటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. విద్యా ప్రణాళిక రూపకల్పనలోను మరియు విద్యా పరిపాలనలోనూ కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేది ఏంటంటే నీపా. మరి నీపా అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ విద్యా ప్రణాళిక మరియు పరిపాలనా సంస్థ అని చెప్తామన్నమాట. నీపాను మొదట ఏ పేరుతో పిలిచేవారు? ఏఐఈపీఏ. ఎన్కు బదులుగా ఏ ఉండేదన్నమాట. ఏఐఈపీఏ ఉండేది. అంటే ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్తున్నాము, మరి అప్పుడు ఏషియన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేవాళ్ళు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా చెప్పబడేది. మరి ఏఐఈపీఏ అనగా అంటే చెప్పుకున్నాం. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన యునెస్కోతో కలిసి 1962లో దీన్ని స్థాపించిందనమాట. మరి ఏఐఈపీఏను నీపాగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మార్చిందంటే 1979లో నీపాగా మార్చేసిందనమాట. నీపాలో ఎన్ని అకాడమిక్ విభాగాలు ఉంటాయంటే 8 అకాడమిక్ విభాగాలు ఉంటాయి. నీపాలో ఉపాధ్యాయ అధ్యాపకులకు మరియు విద్యా పరిపాలకులకు పరిపాలనా రంగంలో శిక్షణనిచ్చేటటువంటి జాతీయ సంస్థ ఏది అంటే నీపా. చూడండి, ఉపాధ్యాయ అధ్యాపకులకు మరియు విద్యా పరిపాలకులకు పరిపాలనా రంగంలో శిక్షణ ఇచ్చుటకు ఏర్పడేది ఏదంటే నీపా అన్నమాట. కేంద్ర రాష్ట్ర విద్యాధికారుల యొక్క సామర్థ్యాలను మెరుగుపరచడానికి తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సంస్థ ఏదంటే నీపా అన్నమాట. అర్థమైందండి? కేంద్ర రాష్ట్ర విద్యాధికారులకు సామర్థ్యాలు మెరుగుపరచుకోవడానికి శిక్షణ ఇచ్చేది నీపా.
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఐఐఈపి అంటారు. దీనితో సంబంధం కలిగి ఉండేటటువంటి విద్యా పరిపాలనా రంగంలో కృషి చేస్తున్నటువంటి జాతీయ సంస్థ ఏదంటే నిపా. మరి క్యాబ్ అనగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీన్ని కేంద్ర విద్యా సలహా సంఘం అని కూడా చెప్పుకుంటాం అన్నట్టు. కేంద్ర విద్యా సలహా సంఘం అని కూడా చెప్తాం. మరి క్యాబ్ను ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1921. కానీ ఆర్థిక మాంద్యం వల్ల 1929లో దాన్ని మూసివేసేస్తారనమాట. మూసివేసేసి మళ్ళీ 1935లో దీన్ని మళ్ళీ 1929లో దీన్ని మూసివేసేసి 1935లో మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తారనమాట. క్యాబ్ను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పునరుద్ధరించిందంటే 1935లో పునరుద్ధరించడం జరిగింది. క్యాబ్ యొక్క చైర్మన్ ఎవరు? క్యాబ్ యొక్క చైర్మన్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి క్యాబ్ యొక్క చైర్మన్. కేంద్ర స్థాయిలో విద్యా కమిటీలను నియమించి వారి యొక్క రిపోర్టులను సమీక్షిస్తూ విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి తగు సూచనలు ఇచ్చే సంస్థ ఏదంటే క్యాబ్. విద్యా కమిటీలను నియమిస్తుంది, మరి రిపోర్టులను సమీక్షిస్తుంది, విద్యాభివృద్ధికి తగిన సలహాలు సూచనలు ఇచ్చేదే క్యాబ్. మరి క్యాబ్ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ అనమాట. ఇది క్యాబ్ కాదు, క్యాబ్ తర్వాత సిబిఎస్ఈ. మరి కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు, ఇది మాధ్యమిక సంబంధించింది అనమాట. సెకండరీ విద్యకు సంబంధించినటువంటి మాధ్యమిక విద్యా బోర్డు. మరి సిబిఎస్ఈ అనేటటువంటి పేరును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలువబడిన సంవత్సరం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా అంటే సెకండరీ ఎడ్యుకేషన్ తీసేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలువబడిన సంవత్సరం ఇది. మొదట 1929లో బోర్డ్ ఆఫ్ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా పిలువబడేదంట. తర్వాత ఇది సిబిఎస్ఈగా స్థాపించబడినటువంటి రెండవ పురాతనమైనటువంటి సంస్థ. ఇది అంటే ఫస్ట్ దీన్ని ఏంటంటే బోర్డ్ ఆఫ్ హై స్కూల్ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా పిలువబడేది 1929లో. తర్వాత దీన్ని సిబిఎస్ఈగా పిలుస్తున్నాం. సిబిఎస్ఈ తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఎప్పటి నుండి పిలుస్తున్నామంటే 1952 నుండి దీన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గానే ఆ సెకండరీ అనే వర్డ్ తీసేసి అలా పిలుస్తున్నాం. మరి జాతీయ స్థాయిలో 10 మరియు 12 తరగతులకు జరిగినటువంటి సర్టిఫికేట్లు ఇచ్చేటటువంటి సంస్థ ఏదంటే సిబిఎస్ఈ. ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఏఐఈఈ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించేది కూడా సిబిఎస్ఈనే. మరి పరీక్ష పేపర్లు దిద్దేటటువంటి ఎగ్జామినర్లకు పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించే సంస్థ కూడా సిబిఎస్ఈనే. నెక్స్ట్ వన్. అలాగే గణితంలో గ్రూప్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షలను ఏటా నిర్వహించేటటువంటి విద్యా సంస్థ కూడా సిబిఎస్ఈనే. నెక్స్ట్ వన్. ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సలహాదారుగా ఉండేటటువంటి సంస్థ ఏదంటే ఎస్సీఆర్టీ. ఎస్సీఆర్టీని మొదట ఏ పేరుతో పిలిచేవారంటే ఎస్ఐఈ అని పిలిచేవారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్గా పిలిచేవారు. తర్వాత స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్గా కూడా మనం పిలుస్తున్నాం అన్నమాట. మరి ఎస్సీఆర్టీ మొదట ఏ పేరుతో పిలిచేదంటే అంటే 1964 నుండి అప్పుడు ఎస్ఐఈలు ప్రారంభించబడ్డాయి. తర్వాత ఎస్సీఆర్టీగా మారిందనమాట. ఈ ఎస్ఐఈ అనేటటువంటిది ఎస్సీఆర్టీగా ఎప్పుడు మారిపోయిందంటే 1976లో మారిపోయింది. 1964లో ఎస్ఐఈలు ఏర్పడ్డాయి. 76 నుంచి ఎస్సీఆర్టీగా పిలువబడుతుంది. ఎస్సీఆర్టీ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరించేవారు ఎవరంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. మరి ఎస్సీఆర్టీ అనేది రాష్ట్ర స్థాయిలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దీన్ని ఎన్సీఆర్టీ ఒక పెత్తనం అనేటటువంటిది ఏది స్వయం ప్రతిపత్తి అంటే తనంతట తనుగా పనిచేస్తే ఎవరి పెత్తనం కూడా ఉండదన్నమాట. నిర్ణయాలు అవి తీసుకుంటాయి వాటంతట అవిగా. ఏపీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి సలహాలు, తగిన పథకాలు, అలాగే పాఠశాల నిర్వహణ, ప్రధాన కార్యనిర్వహణ ఉద్దేశాలతో ఏర్పడినటువంటి సంస్థ ఏదంటే ఎస్సీఆర్టీ. మరి రాష్ట్ర పాఠ్య ప్రణాళికను రూపొందించేది కూడా ఎస్సీఆర్టీనే. నూతన పోకడలకు అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వృత్యంతర శిక్షణలు కూడా అందించేటటువంటి రాష్ట్ర స్థాయి సంస్థ ఏదంటే ఎస్సీఆర్టీ. రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో భాగంగా పాఠ్య పుస్తకాలు రచించేటటువంటి రచయితలను కూడా ఎంపిక చేసేది ఎస్సీఆర్టీనే.
రాష్ట్రంలో ఏర్పాటయ్యేటటువంటి డైట్ కళాశాలలకు ఎన్‌సీటీఈ యొక్క పర్మిషన్ తర్వాత తప్పనిసరిగా దీని పర్మిషన్ తీసుకోవాలి. డైట్ కళాశాలను ఏర్పాటు చేయాలంటే ఎన్‌సీఆర్‌టీ పర్మిషన్ తప్పనిసరి. కానీ దాని తర్వాత ఎస్‌సీఆర్‌టీ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ప్రశ్నా పత్రాల యొక్క తయారీలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేది ఎస్‌సీఆర్‌టీ. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించేది ఎస్‌సీఆర్‌టీ. భారతదేశంలో ప్రథమంగా దృశ్య శ్రవణ విద్యా పథకాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రీయ విద్యా సంస్థ ఏదంటే ఎస్‌సీఆర్‌టీ. ఏపీ ఎస్సీఆర్‌టీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్‌టీ అనమాట. దృశ్య శ్రవణ విద్యా కార్యక్రమాలను ఎస్సీఆర్‌టీ మరియు సైట్ రెండు కూడా సంయుక్తంగా నిర్వహిస్తాయంట. మరి సైట్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. టెక్నాలజీ కాదు, ట్రైనింగ్. జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ను డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డైట్ను ప్రతిపాదించినటువంటి జాతీయ విద్యా విధానం ఏదంటే ఎన్‌పీఏ 1986. మరి డైట్ను మొదట ఇలా పిలిచేవారు, టీటీసీ అని టీటీఐ అని పిలిచేవారంట. ఫస్ట్లో టీటీఐ అని పిలిచేవారంట. టీటీఐ అనగా టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పిలిచేవారంట. మరి డైట్లో మొత్తం ఎన్ని విభాగాలు ఉంటాయంటే 7 విభాగాలు ఉంటాయి. వృత్తిపూర్వక శిక్షణా కేంద్రము, వృత్యంతర శిక్షణా కేంద్రము, అలాగే జిల్లా వనరుల యూనిట్, ప్రణాళిక మరియు నిర్వహణ కేంద్రము, పాఠ్య ప్రణాళిక రూపకల్పన మరియు అభివృద్ధి కేంద్రము, పని అనుభవ కేంద్రము, మూల్యాంకన కేంద్రము మరియు సాంకేతికత. ఇలా 7 కేంద్రాలు ఉంటాయంట. జిల్లా స్థాయిలో ప్రాథమిక స్థాయి టీచర్లకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్లు. ఇన్ సర్వీస్ అంటే సర్వీస్లో ఉంటుండగా ట్రైనింగ్ ఇవ్వడం. ఇవి ఎక్కడ ఇస్తారంటే ఇదే చెప్పాం కదా, వృత్యంతర శిక్షణా కేంద్రం ఉంటుంది, డైట్ ఇస్తుంది. మరి అనియత వయోజన విద్యా కార్యక్రమాలు మూల్యాంకన కేంద్రంగా జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ కూడా డైటే. మరి సంస్థాగత ప్రణాళికల రూపకల్పనలో సంస్థల యొక్క కార్యకర్తలకు, సంఘ నాయకులకు మరియు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించేటటువంటి సంస్థ కూడా డైటరే. నెక్స్ట్ వన్ చూసుకుంటే సైట్ అనగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సెంట్రల్ అంటే ఇది ఒక సాంకేతిక సంస్థ అనమాట. కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ. సెంట్రల్ అంటేనే కేంద్రీయము. ఇది స్థాపించబడింది 1982లో. సైట్ స్థాపించబడిన సంవత్సరం 1982. కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను మొదట ఎలా పిలిచేవారంటే కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస సంస్థగా పిలిచేవారు. సైట్ ఏ నగరంలో ఉందంటే ఢిల్లీ. ఉపాధ్యాయులకు వెలలేని మరియు వెల తక్కువ ఉపకరణాల తయారీలో శిక్షణ ఇచ్చేది ఏంటంటే సైట్. మరి ఎస్ఐఈటీ సైట్ ఉంది కదా, ఇది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఇది రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ అనమాట. రాష్ట్రంలో శిక్షణ ఇచ్చేదన్నమాట. రాష్ట్రంలో వెలలేని వెల తక్కువ బోధనోపకరణాలు తయారు చేయడానికి రాష్ట్రంలో శిక్షణ ఇచ్చేది సైట్. ఎస్ఐఈటీ సైటు, అది సిఐఈటీ సైటు. మరి ఎస్ఐఈటీ సైట్ను మన రాష్ట్రంలో ఎక్కడ స్థాపించారు అంటే హైదరాబాద్లో స్థాపించారు. సైట్ను మన రాష్ట్రంలో ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1985లో స్థాపించారు. సైట్ను మన రాష్ట్రంలో ఏ సంవత్సరంలో స్థాపించబడింది 1985. మన రాష్ట్ర స్థాయిలో చదువుకునేటటువంటి బాలబాలికల కోసం దూరదర్శన్లో టెలి స్కూలు కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నటువంటి సంస్థ ఏదంటే సైట్ అనమాట. అలాగే రాష్ట్ర విద్యా ఈ సైట్ అనేటటువంటి దాన్ని ఎలా పిలుస్తారంటే రాష్ట్రానికి సంబంధించిన దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఆర్ఐ అనగా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాంతీయ విద్యా సంస్థ అంటాం దీన్ని తెలుగులో. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే ఆర్ఐఏలను ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే ఆర్ఐఏలని ఎన్సీఆర్టీ ఏర్పాటు చేస్తుంది. ఎన్సీఆర్టీ ఏర్పాటు చేసినటువంటి మొత్తం ప్రాంతీయ విద్యా సంస్థల సంఖ్య ఎంత అంటే 5. దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఐఏలను ఏర్పాటు చేసినటువంటి ఎవరు ఏర్పాటు చేశారంటే మైసూరు ఆర్ఐఏ సంస్థ బిఎడ్ ఎంఎడ్ కోర్సులను నిర్వహిస్తుంది. మరి దక్షిణాది రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేక వృత్యంతర శిక్షణ తరగతులు మరియు పునశ్చరణ తరగతులు ఈ రెండు కూడా నిర్వహిస్తున్నటువంటి ప్రాంతీయ సంస్థ ఏదంటే ఆర్ఐఏ మైసూరే. నెక్స్ట్ ఇఫ్లు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనమాట. అంటే ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల కేంద్ర సంస్థ అని అంటారనమాట. ఇఫ్లు అనేది విశ్వవిద్యాలయ హోదా కలిగినటువంటి సంస్థ. అదే ఇఫ్లు మన రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది, అంటే ఉమ్మడి రాష్ట్రం అనమాట. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో భాగంగా ఆంగ్ల భాషలో తర్ఫీదు ఇచ్చేటటువంటి సంస్థ ఏదంటే ఇఫ్లు అనమాట. ఇఫ్లులో ఆంగ్ల భాషతో పాటు ఇతర విదేశీ భాషల అధ్యయనం కూడా జరుగుతుంది. మరి ఎంఆర్సి అంటే మండల రిసోర్స్ సెంటర్, అంటే మండల యొక్క వనరుల కేంద్రము. దీన్ని నిర్వహించిన వారు మండల విద్యాధికారి ఎంఈఓ గారు అంటారు. మరి
ఎంఆర్పి అనగా మండల్ రిసోర్స్ పర్సన్ అనమాట. ఎంఆర్పీలను పరీక్షలు నిర్వహించి వారి మండల స్థాయిలో నియమించే విభాగం ఏదంటే ఎస్ఎస్ఏ. మరి ఉపాధ్యాయుల యొక్క వృత్తి నియమావళిని రూపొందించే సంస్థ ఏదంటే ఎన్సీఆర్టీ. మరి ఉపాధ్యాయులకు వృత్తి నియమావళిని రూపొందించాలని మొట్టమొదటిగా సూచించినటువంటి విద్యా విధానం ఏదంటే 1986 జాతీయ విద్యా విధానం. ఉపాధ్యాయులకు వృత్తి నియమావళి రూపొందించాలని మొట్టమొదటిసారిగా సూచించినటువంటి విద్యా విధానం ఏదంటే ఎన్పిఏ 1986 అన్నమాట. ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి మొదటి చిత్తు ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంవత్సరం. మరి చిత్తు ప్రవర్తన నియమావళి అనేది 1986 మార్చిలో అలా రూపొందించారు. తర్వాత దీన్ని ఎక్కడి నుండి గ్రహించారు అంటే యునెస్కో సిద్ధం చేసినటువంటి నియమావళి నుండి గ్రహించి చిత్తు ప్రవర్తన నియమావళిని రూపొందించారు. మరి ఈ అసలు ప్రవర్తన నియమావళి ఎప్పుడు రూపొందించారు ఎన్సీఆర్టీ అంటే 1997 నెక్స్ట్ ఇయర్లో రూపొందించారనమాట. మరి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పీఠికలో చెప్పినటువంటి ప్రకారం ఉపాధ్యాయులైనటువంటి ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసినవి ఏంటంటే స్వీయ నిర్దేశం మరియు స్వీయ క్రమశిక్షణ. మోటివేషన్ అనే ఆంగ్ల పదమునకు మూలమైనటువంటి భాషా పదం ఏదంటే మోవీర్ అనగా కదలిక అని అర్థం. ఒక వ్యక్తిలోని కదలిక లేదా చలనం కలుగజేసేటటువంటి ఆ వ్యక్తికి ఒక పనిని లేదా చర్యకు పూనుకునేటట్లు చేసేదే ప్రేరణ అనమాట. పని చేయాలంటే మోటివేషన్ ఉండాలి, దానికి ఉపయోగపడేది ఏదంటే ప్రేరణ. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణ మూలమని చెప్పింది వుడ్వర్త్. గమ్య నిర్దేశక చర్యయే ప్రేరణ అని చెప్పింది మేయర్. ఒక పనిలో ఉండేటటువంటి సంతృప్తి కోసము, స్వీయ ఆనందం కోసము, స్వీయ అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక పనిని నిర్వహించుటలో వ్యక్తి పొందేటటువంటి ప్రేరణ స్వీయ వచ్చిందంటేనే అది అంతర్గత ప్రేరణ. మరి తన తక్షణ అవసరాలతో ప్రమేయం లేకుండా వ్యక్తిపై ప్రభావం చూపేదే బాహ్య ప్రేరణ అనమాట. ఇతరులను సంతృప్తిపరచడానికి బహుమతులు పొగడతలు అంటే బాహ్య ప్రేరణ. మరి ఉపాధ్యాయుడు తన వృత్తి నైపుణ్యాల పెరుగుదలకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు హాజరవుతున్నాడు. తనగా హాజరవుతున్నాడంటే అది అంతర్గత ప్రేరణ అనమాట. ఉపాధ్యాయుడు తన వృత్తిలో భాగంగా తలచి మూల్యాంకనంలో పాల్గొంటున్నాడు. ఇందులో ఉపాధ్యాయుడు అంతర్గత ప్రేరణ. మరి సబ్జెక్టులో 100% ఉత్తీర్ణత సాధిస్తే ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇస్తాము. ఇంక్రిమెంట్లు, బహుమతులు ఇవన్నీ కూడా బాహ్య ప్రేరణ. మరి ఖచ్చిత సమయముకు బడికి వెళ్ళకపోతే సిఎల్ నమోదు చేస్తారు. ఇది దండన అనేది కూడా బహుమతులు, దండనలు ఇవేవైనా బహుమతులు, దండనలు, పొగడతా, తిట్టడం, ఇలా నిందలు ఇవన్నీ కూడా బాహ్య ప్రేరణ అనమాట. ఒక ఉపాధ్యాయునికి దీర్ఘకాలిక ప్రగతి పథంలోనికి తీసుకువెళ్ళేటటువంటి ప్రేరణ అంతర్గత ప్రేరణ. కొన్ని లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాలను సాధించాలి అనే తపనతో ఒక్కొక్క లక్ష్యానికి చేరుకునేదాకా పట్టుదల చూపించే వారిలో కలిగే ప్రేరణ సాధారణ ప్రేరణ. మరి ఒక ఉపాధ్యాయుడు అనేక పదవులను పొందుతూ దేశంలోని అత్యున్నత రాష్ట్రపతి పదవిని పొందడంతో కలిగి ఉన్న ప్రేరణ సాధనా ప్రేరణ. సస్పెన్షన్స్ మరియు అవార్డు మరియు రివార్డు ఇలాంటివన్నీ కూడా బాహ్య ప్రేరణే. మరి ఉపాధ్యాయుడు వృత్తి చేపట్టక మునుపు ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో వ్యక్తికి అందించేది అదే మన డైట్ ట్రైనింగ్ చేస్తాం కదా. ఉపాధ్యాయ వృత్తిని పొందకముందు ట్రైనింగ్ చేసేది వృత్తిపూర్వక శిక్షణ. ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత అయితే వృత్యంతర శిక్షణ అంటాం. మరి ఉపాధ్యాయ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ కాల పరిమితి బిఎడ్లో అయితే 1 సంవత్సరం, డిఎడ్లో అయితే 2 సంవత్సరాలు. డిఎడ్ కోర్సుల్లో శిశువు ప్రవర్తనను అర్థం చేసుకుంటూ బోధించేటటువంటి శాస్త్రం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ చాలా అవసరమని మొట్టమొదటిసారిగా చెప్పిన కమిషన్ రాధాకృష్ణ కమిషన్. వృత్యంతర శిక్షణ కార్యక్రమాల కోసం బిఎడ్ కళాశాలలో విస్తరణ యూనిట్లు స్థాపించిన సంవత్సరం 1955. ప్రోగ్రామ్ ఆఫ్ మాస్ ఓరియంటేషన్ ఫర్ స్కూల్ టీచర్స్ అనేటటువంటిది ప్రాథమిక మరియు మాధ్యమిక ఉపాధ్యాయుల కోసం వృత్యంతర శిక్షణ కార్యక్రమం. స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమరీ టీచర్స్ దేశమంతటా అమలు చేయబడినటువంటి కాలం ఎప్పుడంటే 1993-97 అన్నమాట. అలాగే వారు పనిచేస్తున్నటువంటి రంగంలో వారి నిష్పాదనను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు నిర్వహించే అభ్యసన అవకాశాల యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి శిక్షణ వృత్యంతర విద్యా కార్యక్రమం అని వారు ఎవరంటే హారిష్. మరి వివిధ వృత్తి సమగ్రతను, చెడు ప్రవర్తనను అరికట్టడానికి ఉపాధ్యాయ సంఘాలు అనేటటువంటివి ముఖ్యమైన పాత్ర నిర్వహించాలని పేర్కొన్నది ఎన్పిఏ 1986. ఉపాధ్యాయుల యొక్క సాంఘిక గౌరవం నిలబెట్టడానికి ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా బాధ్యత వహించాలని చెప్పింది కొఠారి కమిషన్. ప్రపంచంలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఏదంటే ద నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్ ఇంగ్లాండ్. ద నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్ ఇంగ్లాండ్లో ప్రారంభమైంది.
మన దేశంలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం ఏదంటే మద్రాసు ఉపాధ్యాయ సంఘం 1885. ద నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్ అనేటటువంటి ఉపాధ్యాయ సంఘము ఇంగ్లాండ్లో ప్రారంభమైంది 1870. పాఠశాలలో నిర్వహించేటటువంటి కంటెన్సెన్సీ అనేటటువంటి రిజిస్టరు ఏ రకమైనది అంటే ఆర్థిక సంబంధమైనది. పాఠశాలలో నిర్వహించేటటువంటి విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ అనేది విద్యా సంబంధమైనది. పాఠశాలలో నిర్వహించు క్యాజువల్ లీవ్ రిజిస్టర్ అనేది సాధారణ రిజిస్టర్లకు సంబంధించినది. పాఠశాల రికార్డుల్లో యథార్థ సమాచారాన్ని ఉన్నతున్నట్లుగా నమోదు చేయాలి అని ఈ రికార్డు యొక్క ముఖ్య లక్షణం అంటే ఖచ్చితత్వం. రికార్డుల యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుందంటే ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. రికార్డుల్లో నమోదు చేసేటటువంటి ప్రతి అంశము సంపూర్ణంగా ఉండాలి. ఇది రికార్డు యొక్క ఏ లక్షణాన్ని సూచిస్తుందంటే సమగ్రతను సూచిస్తుంది. ప్రతి రికార్డు తక్కువ సమయంలో ఎక్కువ వనరుల వినియోగంతో నిర్వహించేదిగా ఉండాలి. ఇది ఏ రికార్డు యొక్క లక్షణాన్ని సూచిస్తుందంటే సులభ నిర్వహణ. ఏ రికార్డుల్లోనూ మరొక రికార్డులో నమోదు చేసినటువంటి అంశాలు నమోదు చేయకుండా డూప్లికేషన్ను నివారించాలి. ఇది ఏ రికార్డు యొక్క ఏ లక్షణం సూచిస్తుందంటే శాస్త్రబద్ధ నిర్వహణను సూచిస్తుంది. పాఠశాలలను సందర్శించినటువంటి పర్యవేక్షకులకు లేదా తనిఖీదారులకు పాఠశాల నిర్వహణ గురించి ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య కార్యక్రమాలను వివరించుటకు ఉపాధ్యాయులకు రిజిస్టర్ మరియు సందర్శకులకు తమ సందర్శనాంశాలు నమోదు చేయడానికి ఉపయోగించేది ఏంటంటే లాగ్ బుక్. పాఠశాల చరిత్రకు అద్దం వంటిది లాగ్ బుక్. పాఠశాల చరిత్రను ఇతరులకు తెలియజేసే పాఠశాల నిర్వహించే రికార్డు లాగ్ బుక్. విద్యార్థి యొక్క పాఠశాల చేరిక మరియు పుట్టిన తేదీ, చేరిన తరగతి నమోదు చేసి ఉండే రిజిస్టర్ ఏదంటే అడ్మిషన్ రిజిస్టర్. ఉపాధ్యాయుల సాధారణ మరియు వైద్యపరమైనటువంటి సెలవులు నమోదు చేసేది టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్. వైద్యపరమైనటువంటి సెలవులు, మెడికల్ లీవ్స్ను ఉపాధ్యాయుని యొక్క సర్వీస్ రిజిస్టర్లో కూడా ఎంటర్ చేయాలి. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నాటి నుంచి ఉపాధ్యాయ ముగింపు వరకు కూడా తనకు సంబంధించిన వివరములు, ఇంక్రిమెంట్లను, పనిష్మెంట్లను, పదోన్నతులను నమోదు చేసే రిజిస్టర్ ఏదంటే సర్వీస్ రిజిస్టర్. ఒక తరగతిలోని ఒక పాఠశాలలో కొన్నటువంటి పర్మనెంట్ చరాస్తులను నమోదు చేయవలసినటువంటి రిజిస్టర్ ఏదంటే స్టాక్ రిజిస్టర్. దేనికి ఎంత ఆదాయం వచ్చింది, దేనికి ఎంత ఖర్చు అయిందో తెలిపే రిజిస్టరు లెడ్జర్. ఈ లెడ్జర్ అనేటటువంటిది క్యాష్ బుక్ను అనుబంధంగా ఉంటుందన్నమాట. స్కూల్ బడ్జెట్ మరియు సంవత్సర మాసాల లెక్కలు తయారు చేయడానికి ఉపయోగించేది లెడ్జర్. అలాగే ఉపాధ్యాయ జీతభత్యాలు నమోదు చేసేది ఎక్విటెన్స్ రిజిస్టర్. అలాగే విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధిని, సర్వతోముఖాభివృద్ధిని తెలియజేసే రిజిస్టరు క్యుములేటివ్ రికార్డు లేదా సంచిత పత్రావళి అంటారు. విద్యార్థిని అవసరమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందించుటకు ఉపాధ్యాయులకు ఉపయోగపడేటటువంటి ఉపాధ్యాయులు నిర్వహించేటటువంటి రిజిస్టర్ ఏదంటే క్యుములేటివ్ రిజిస్టర్. పాఠశాలలో సందర్శించేటటువంటి విద్యా అధికారుల యొక్క మినహా ఇతర ప్రముఖుల వివరాలను అందించేటటువంటి పాఠశాల రికార్డు విజిటర్స్ బుక్. దైనందిన పాఠశాల వ్యవహారాలకు ప్రధాన ఉపాధ్యాయుడు చేసేటటువంటి చిన్న చిన్న పనులకు ఖర్చు పెట్టేటటువంటి మొత్తాన్ని సూచించే పాఠశాల రికార్డు ఏదంటే కంటింజెంట్ రిజిస్టర్ అన్నమాట. అలాగే విద్యా ప్రగతిలో విద్యార్థుల యొక్క గ్రేడ్లు వేసేది ఎల్ఈపి రికార్డు. ఎల్ఈపి రికార్డు విద్యార్థి యొక్క సామర్థ్యాలను కొలుస్తారనమాట. ప్రస్తుతం సిసిఏలో విధానంలో విద్యార్థుల యొక్క ప్రమాణాన్ని కొలుస్తున్నారనమాట ఎల్ఈపి ద్వారానే. అంటే ఎల్ఈపి ఫుల్ ఫామ్ ఏంటంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాము. ఉపాధ్యాయుల యొక్క జీతభత్యాలు ఇతర ఉద్యోగ జీతాల కంటే ఎక్కువ ఉండాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్న కమిషన్ చట్టోపాధ్యాయ కమిషన్ 1985. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలలో ఉపాధ్యాయ సర్వీస్ రిజిస్టర్లను నిర్వహించాలని చెప్పేది మండల విద్యాశాఖాధికారి. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లను నిర్వహించిన వారు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు. స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల సముదాయం సెక్రటరీగా నిర్వహించేవారు కాంప్లెక్స్ పాఠశాలల్లోని సీనియర్ ఉపాధ్యాయులు. స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా వివరించేవారు స్కూల్ కాంప్లెక్స్ను నిర్వహించేటటువంటి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు. ఎంఎల్ఎల్ అనగా మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యసన స్థాయిలు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులను ఏ సంవత్సరంలో నుండి ఇస్తున్నారంటే 1958 నుండి ఇస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జాతీయ అవార్డు ఎంతమంది ఉపాధ్యాయులకు ఎంపిక చేస్తారంటే 374 మంది ఉపాధ్యాయులకు ఎంపిక చేస్తారు. ఎవరైనా పాఠశాల ఉపాధ్యాయుడు ఏదైనా వ్యక్తిగత పాఠశాల పని మీద వర్క్లో ఉండి బయటకు వెళ్ళినప్పుడు వివరాలను ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారంటే మూమెంట్ రిజిస్టర్. సాఫ్ట్ అంటే స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్. సాఫ్ట్ అనేటటువంటిది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అందించేటటువంటి పునశ్చరణ కార్యక్రమం. సాఫ్ట్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 1994లో ప్రవేశపెట్టినప్పటికీ అవి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2002 నుంచి అమలవుతున్నాయి అన్నమాట. మరి సాఫ్ట్ కార్యక్రమాలు ఎవరి ఆధ్వర్యంలో రూపొందిస్తారంటే ఎన్సీఆర్టీ.
ప్రాథమికోన్నత పాఠశాలలకు సరఫరా చేసేటటువంటి వివిధ వస్తు సామగ్రిని సక్రమంగా వినియోగించుటకు కావలసిన నైపుణ్యాలను ఉపాధ్యాయులు పెంపొందించడానికి ఉపయోగపడేది సాఫ్ట్. అందరికీ విద్యను అందించుటకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి విద్యా పథకాలను మరియు సర్వశిక్ష అభియాన్ను సక్రమైనటువంటి మార్గంలో వినియోగించుటకు ఉద్దేశించినటువంటి కార్యక్రమం ఏదంటే సాఫ్ట్. మరి ఇగ్నో, IGNOU. ఇగ్నో అంటే అర్థం ఏంటంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. మరి ఇగ్నో స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1985. మరి ఇగ్నో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీ. మరి ఇగ్నో NCFTA అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. NAAC అనగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అకామిడేషన్ కౌన్సిల్. NAACను UGC వారు ఎప్పుడు స్థాపించారంటే 1994లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరు. మరి AICTE అనగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది చట్టబద్ధ సంస్థకి ఎప్పుడు ఏర్పడిందంటే 1997లో ఏర్పడింది. మరి AICTE యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.